అద్వితీయ వారియర్ ఎపిసోడ్ 11 నుండి 15 మీరు వింటుంది యూనివర్సల్ ప్రీమియం ఆడియో సిరీస్. అద్వితీయ గురుకులంలో ఉన్న రోజుల్లో అర్జునుడికి నిజంగా తెలిసిన ఏకైక వ్యక్తి కోశాధికారి మెహతా. ఎందుకంటే అతను ప్రతి నెలా అతని దగ్గరికే వెళ్లాల్సి వచ్చేది. కోశాధికారి మెహతాను చాలామంది దబంగ్ మెహతా అని పిలిచేవారు. అతను కోశాధికారి అయినప్పటికీ ఇతర శిష్యుల నుండి కంట్రిబ్యూషన్ పాయింట్లను రాబట్టడాన్ని ఆస్వాదించేవాడు. ఉదాహరణకు, రక్తం గడ్డకట్టే మందుకు సాధారణంగా 10 కంట్రిబ్యూషన్ పాయింట్లు ఖర్చవుతాయి. కానీ మెహతా 3 సీసాల ధరకే 2 సీసాలు ఇచ్చేవాడు, మరియు 2 సీసాలలో ఉండాల్సిన పరిమాణాన్ని 3గా విభజించేవాడు. దాన్ని తీసుకోవడమే అతని సాధారణ నియమం. అయితే దీన్ని తీసుకో, లేకపోతే ముందుకు సాగిపో. అయితే అతను ఎప్పుడూ ఇలా చేసేవాడు కాదు. కొన్నిసార్లు అతను కేవలం ధనవంతులైన శిష్యులనే లక్ష్యంగా చేసుకునేవాడు. అర్జునుడి వంటి పేదవారి వైపు కనీసం కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. సేవా మార్కులు సంపాదించడం కష్టంగా ఉండేది. అలాంటిది అతని దోపిడీని శిష్యులు ఎలా సహించగలరు? అతను మోసం చేసిన శిష్యులందరూ అతనిపై గురుకుల పరిషత్కు ఫిర్యాదు చేశారు. పరిషత్ అతన్ని చాలాసార్లు హెచ్చరించింది, కాని అతను తన దుష్కార్యాలను ఆపలేదు. అంతేకాకుండా అతని పదవి ఎంత ముఖ్యమైనదంటే అతన్ని తొలగించే అవకాశం లేదు. అందుకే గురుకులంలోని శిష్యులందరూ అతన్ని ద్వేషించేవారు. ఈ ముసలాయన, ఆ వ్యక్తి అర్జున్ తప్ప అందరి పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండేవాడు. అర్జున్ విషయంలో మాత్రం అతను ఏమీ చేయలేకపోయాడు. దీనికి కారణం, ఒకసారి అర్జున్ అతన్ని ఒక మహిళా శిష్యురాలిని దొంగచూపులు చూస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. పెద్దల పట్ల గౌరవం కూడా ఒక విషయమే కదా. అది ఎంత పెద్ద అవమానం! పట్టుబడిన తర్వాత కోశాధికారి మెహతా అర్జున్ ముందు తలవంచవలసి వచ్చింది. ఈ కారణంగానే అర్జున్కు, ఆ వృద్ధుడికి మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. తన మొండితనంతో ఆ వృద్ధుడు వెంటనే మామూలు స్థితికి వచ్చి నవ్వుతూ, ఎప్పటిలాగే అవును అన్నాడు. అర్జున్ గంభీరంగా తల ఊపుతూ, ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోశాధికారి మెహతా అన్నాడు. అతను కౌంటర్ లోపలి నుండి 10 వెండి నాణేలు తీసి రిజిస్టర్లో నమోదు చేశాడు. ఆ వెండి నాణేలు తీసుకుంటూ, అర్జున్, నాకు ఇప్పుడు ఎన్ని కాంట్రిబ్యూషన్ పాయింట్లు ఉన్నాయి అని అడిగాడు. కోశాధికారి కళ్ళు తిప్పుతూ, మీరు ప్రతి నెలా 4 పాయింట్లు సంపాదిస్తారు, మరియు ఆ పాయింట్లలో ఒకదానిని 10 వెండి నాణేలకు మార్చుకుంటారు. దీనితో మీకు కేవలం 3 పాయింట్లు మాత్రమే మిగులుతాయి. ఇప్పుడు మీకు మొత్తం 12 పాయింట్లు ఉన్నాయి. మీకు రక్తం గడ్డకట్టే మందు సీసా కావాలా అని బదులిచ్చాడు. వద్దు, నేను ఊరికే అడిగాను అని అర్జున్ గొణిగాడు. 12 పాయింట్లు, అవును, అది చాలా చిన్న సంఖ్య. ఒక సాధారణ ఔషధ మూలికకు కూడా సరిపోతుంది. కోశాధికారి మెహతా గంభీరమైన స్వరంతో గుసగుసలాడాడు. ఓ అర్జున్, నువ్వు ఈ పాయింట్లను కూడబెట్టి ఒక మెరుగైన సారాన్ని పోషన్ను పొందాలనుకుంటున్నావు. కాని నువ్వు కూడబెడుతున్న ఈ వేగంతో, నీ పురోగతి వేగాన్ని చూస్తుంటే, దానికి ఎంత సమయం పడుతుంది? నేను చివరికి అక్కడికి చేరుకోలేనా అని దానికి అర్జున్ నవ్వుతూ జవాబిచ్చాడు. దీంతో కోశాధికారి మెహతాకు మాటలు రాలేదు. అర్జున్ వేగాన్ని చూస్తుంటే, అతను అక్కడికి చేరుకునేసరికి ఆ ముసలాయన ఎప్పుడో చనిపోయి ఉంటాడని ఆయన అనుకున్నాడు. కానీ కోశాధికారి మెహతా, నాకు అర్థం కాని ఒక విషయానికి ఉంది. చెప్పండి అని ఆ ముసలాయన చాలా మంచి మూడ్లో ఉన్నట్టుగా గర్వంగా అన్నాడు. లోపలికి వచ్చి అర్జున్కు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మెరుగైన సారాయి పానీయం చాలా విలువైన ఔషధం. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? హే ముసలాయన అని మెహతా గర్వంగా అన్నాడు. ఎందుకంటే ఈ ఔషధం ఈ ముసలాయన నిధి. దీని గురించి ఇతరులకు తెలియదు. సరే, ఇది నీదే కదా. ఇది విని అర్జున్ నిశ్చేష్టుడయ్యాడు. ఈ ఔషధం గురుకుల ఆస్తి అని అతను ఎప్పుడూ అనుకునేవాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ ముసలాయన దీనికి ఎందుకు అంత ఎక్కువ ధర పెట్టాడో. ఇప్పుడు కోపపడకు కోశాధికారి అని టీపాట్ నుండి టీ తాగుతూ నవ్వుతూ మెహతా అన్నాడు. నేను నీకు అన్యాయం చేయను. నీకు తగినన్ని కాంట్రిబ్యూషన్ పాయింట్లు లభించినంత కాలం నేను నీకు ఈ మందు ఇస్తాను. నా మాటలకు విలువ ఉంది, నేను తీసుకుంటాను అని అర్జున్ తల అడ్డంగా ఊపుతూ అన్నాడు. గంభీరమైన ముఖంతో కోశాధికారి మెహతా అడిగాడు. నిన్ను బాగా కొట్టాలని విన్నాను. అర్జున్ వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. కోశాధికారి మెహతా వెనక నుండి అరిచాడు. ఓయ్, ఇంత హడావిడిగా ఎందుకు వెళ్తున్నావో ఈ ముసలాయనను అడగనివ్వు. అతను మాట్లాడుతున్నాడు కానీ లోలోపల మాత్రం సంతోషిస్తున్నాడు. అర్జున్కు ఉండాలనే కోరిక లేకపోవడంతో మెహతా నిటారుగా నిలబడి అరిచాడు.
చిన్న అర్జున్, ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపో. ఈ గురుకులము నీకు సరైన చోటు కాదు. తొందరగా వెళ్ళు లేదా ఆలస్యం చేస్తే చంపబడతావు అని అర్జున్ ఆగి, వెనక్కి తిరగకుండా మెల్లగా అన్నాడు. నాకు తిరిగి వెళ్ళడానికి చోటు లేదు. అతను వెళ్ళిపోతే అతని అంతం ఖాయం. కొంతసేపు టీపాట్ను పట్టుకున్న తర్వాత కోశాధికారి మెహతా, అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అని అడిగాడు. మెరుగుపరచిన సారాయి ఔషధం. ఓహ్, ఈ అమూల్యమైన నిధి. ఈ ముసలాయన అర్జున్కు ఆశ కల్పించడానికి తానే దాని యజమానినని ఒక అబద్ధపు కథ అల్లుతున్నాడు. అర్జున్ దానిని అంత తీవ్రంగా తీసుకుంటాడని అతను ఎప్పుడూ ఊహించలేదు. దీని తరువాత అర్జున్ వేగంగా తన గుడిసె వైపు వెళ్లి చీపురును అక్కడ పెట్టి వెంటనే బయటకు వచ్చాడు. అతను తాంగ్ నగరం వెలుపల ఉన్న ఒక చిన్న గుడిసెకు వెళ్లాడు. అతను ప్రతి నెలా చేసేలాగే తన 10 వెండి నాణేలతో ఆహారం కొనుక్కునే గ్రామానికి వెళ్తున్నాడు. అతనికి అలసట అనిపించకపోవడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు అతను ఈ దారిలో ప్రయాణించినప్పుడల్లా అతనికి తరచుగా ఆస్తమా వచ్చేది. కాని ఈసారి అలా జరగకపోవడమే కాకుండా అతని శరీరం మునుపటి కంటే బలంగా అనిపించింది. 100 మైళ్లు నడవాల్సి వచ్చినా తనకు అలసట రాదేమో అని అతనికి అనిపించింది. ఇది ఆ బంగారు అస్థిపంజరం ప్రభావమా? దాని గురించి ఆలోచిస్తూ ఉదయం మరో శిష్యుడు తనను ఢీకొన్న సంఘటన అతనికి గుర్తుకు వచ్చింది. కాని దానికి భిన్నంగా అర్జునుడు స్థిరంగా నిలబడగా ఆ శిష్యుడు నేలమీద పడిపోయాడు. అది చిన్న విషయమే అయినా దాని గురించి లోతుగా ఆలోచించినప్పుడు అతనికి వింతగా అనిపించింది. తన బలహీనమైన శరీరం కారణంగా అతను ఎప్పుడూ కింద పడిపోయేవాడు. కాని ఈసారి పరిస్థితి తలక్రిందులైంది. ఉత్సాహంగా ఆ బంగారు అస్థిపంజరం తన శరీరంలో ఎలాంటి మార్పులు తెచ్చి ఉంటుందో అని ఆలోచించాడు. ఈ మార్పులు చిన్నవే అయినా కాలక్రమేణా అవి పెద్ద మార్పులుగా మారగలవు. ఇలా ఆలోచిస్తూ అర్జునుడు గ్రామానికి చేరుకున్నాడు. చుట్టూ చూస్తూ వీధికి ఎడమ వైపున ఉన్న ఒక బియ్యం దుకాణం వైపు వెళ్లాడు. ఆ దుకాణం చిన్నది. దాని యజమాని హీరమల్ అదే గ్రామంలో నివసించేవాడు. అతను వినియోగదారులందరినీ సమానంగా చూసేవాడు. ఇదే కారణం అర్జునుడు ఎల్లప్పుడూ అతని దగ్గర నుంచే సరుకులు కొనేవాడు. ఇలాంటి చిన్న దుకాణాలు అన్నిచోట్లా కనిపించేవి. బ్లాక్ ప్లమ్ గ్రామం చాలా రద్దీగా ఉండేది. ఎందుకంటే అక్కడ విశిష్టమైన గురుకులమే కాకుండా సమీపంలో వాయు పర్జన సంఘం కూడా ఉండేది. ఈ రెండు వర్గాల మధ్య సంబంధాలు బాగుండేవి. ఇతర చిన్న వర్గాలకు సొంత భూమి కూడా లేకపోవడంతో అవి ఈ రెండు పెద్ద వర్గాలతో పోటీ పడలేకపోయాయి. ఈ రెండు ప్రధాన వర్గాల కారణంగా గ్రామంలో అనేక రకాల ఆయుధాలు, వస్తువులు అమ్మబడేవి. దీంతో ఆ ప్రదేశం వ్యాపార కార్యకలాపాలతో సందడిగా ఉండేది. అక్కడి వాతావరణం ప్రాచీన మౌర్య సామ్రాజ్య రాజధానిని పోలి ఉండేది. కొంత దూరం నడిచిన తర్వాత అర్జునుడు తెలియకుండానే కొంతమంది గుమిగూడి ఉన్న ఒక సందు పక్కగా వెళ్లాడు. వారు ఏమి చేస్తున్నారో అతనికి అర్థం కాలేదు. కాని వారి చేష్టలు అనుమానాస్పదంగా అనిపించాయి. వారు చిన్నగా నవ్వుతూ చాలా తీక్షణమైన చూపులతో అర్జునుడి వైపు చూశారు. వారు నాకు హాని చేయనంత వరకు నేను కూడా వారికి హాని చేయలేను అని అనుకుని అర్జునుడు వారిని పట్టించుకోలేదు. కాని వారిలో ఒకడు అర్జునుడిలాగే దుస్తులు ధరించి ఉండటంతో అతనికి అనుమానం కలిగింది. కాళీ ఆలు బుఖారా బస్తీ అద్వితీయ గురుకులానికి సమీపంలో ఉండటంతో అర్జునుడు దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆ ప్రదేశం ఉండేది మరియు ఇతర శిష్యులు ఇక్కడికి రావడం, వెళ్లడం సర్వసాధారణం. కొంతసేపటి తరువాత అర్జునుడు బియ్యం కొనడానికి వరుసలో నిలబడ్డాడు. ఆ వరుస చాలా పొడవుగా, దాదాపు 2 దుకాణాల వరకు విస్తరించి ఉంది. ఆ దుకాణం బాగానే నడుస్తోంది. కాని ఒక్క సేవకుడు మాత్రమే అందరికీ సేవ చేస్తున్నాడు. యజమాని లెక్కలు చూసుకోవడంలో నిమగ్నమై ఉండగా అతని భార్య వినియోగదారులను పలకరిస్తోంది. ప్రజలు తమ ఆర్డర్లు పూర్తి చేసే కొద్దీ వరుస చిన్నదైంది మరియు అర్జునుడు కూడా అందులో చేరాడు. అర్జునుడు తన యజమానురాలిని పిలిచాడు. సుమారు 40 ఏళ్ల వయసున్నట్లు కనిపించే ఆ మహిళ తల పైకెత్తి అర్జునుడి వైపు చూసి నవ్వింది. ఏ నాయనా, మళ్ళీ బియ్యం కొనడానికి వచ్చావా? అవును, అర్జునుడా. అతను కౌంటర్ వద్దకు వెళ్లి వెనుక ఉన్న ఒక బస్తాను చూపిస్తూ నాకు ఒక బియ్యం బస్తా ఇవ్వండి అన్నాడు. ఆవిడ బస్తాను కడుతూ, అబ్బాయి, నువ్వు నెలకు ఒక బస్తా బియ్యం మాత్రమే కొంటావు, అది నీకు సరిపోతుందా అని అడిగింది. దానికి అర్జున్, అవును, సరిపోతుంది. నువ్వు అబద్ధం చెబుతున్నావు అని జవాబిచ్చాడు. ఆవిడ అర్జున్ వైపు చూస్తూ, చూడు, నీ చేతులు, కాళ్ళు ఎంత సన్నగా ఉన్నాయో.
నువ్వు సరిగ్గా తింటుంటే నీ శరీరం ఇలా ఎందుకు ఉంటుంది అంది. అర్జున్ మెల్లగా నవ్వి, నేను కూడా కొండల్లో వేటకు వెళ్తాను, కాబట్టి ఒక బస్తా బియ్యం కూడా సరిపోతుంది అన్నాడు. ఆ యజమాని లెక్కపెట్టడంలో నిమగ్నమై ఉన్నప్పటికీ తన భార్యతో ఇలా అన్నాడు. ఆమె మెల్లగా, వెనుక ఉన్న పాత బియ్యం తీసి అతనికి ఇవ్వండి, మేము యజమాని మాట వింటాము అంది. ఆవిడ నవ్వుతూ, ఇది సరికాదు, మీరు కూడా ఇక్కడే బతుకుతున్నారు కదా అంది అర్జున్. ఆవిడ వెంటనే కనుబొమ్మలు పైకెత్తి, పాత బియ్యంతో ఏముపయోగం, అక్కడ ఉంచితే పురుగులు మాత్రమే పడతాయి, ఎలాగూ జనాలు కొనరు, కాని ఈ బియ్యంలో ఇంకా కొంచెం పోషక విలువలు ఉన్నాయని యజమాని అంటున్నారు. మీరు ఆగండి, నేను మీకోసం ఏదైనా తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అర్జున్ గుండె భావోద్వేగాలతో నిండిపోయింది. అతను ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ యజమాని, అతని భార్య అతనికి ఎక్కువ బియ్యం ఇవ్వడానికి సాకులు చెప్పేవారు. వాళ్లు చెప్పేవారు, పాత బియ్యంలో పురుగులు పడతాయి, కానీ నిజానికి వారు అతనికి ఎల్లప్పుడూ మంచి నాణ్యమైన బియ్యం ఇచ్చేవారు. వారి ఉదారత ఈ కఠినమైన ప్రపంచంలో అర్జునుడికి ఆశను ఇచ్చింది. ధన్యవాదాలు హిర్లాల్ మామయ్య. అర్జున్ గొంతు కొద్దిగా వణికింది. యజమాని నవ్వి, ఒంటరిగా జీవించే వారికి చాలా సమస్యలు ఉంటాయి. ఇకపై మీకు ఎప్పుడు ఆకలి వేసినా ఇక్కడికి రండి. మా దగ్గర ఎక్కువ లేకపోయినా మీకు కావలసినంత బియ్యం తప్పకుండా ఇస్తాము అన్నాడు. సరే, అర్జున్ తలూపాడు. ఈ ప్రపంచంలో ఇంకా మంచివాళ్లు ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు ఉత్సాహవంతులైన యువకులు దుకాణానికి వచ్చి వరుసలో ఉన్న కొంతమంది వినియోగదారులను పక్కకు నెట్టారు. అయ్యో! రెండో యువకుడు నేల మీద పడి దొర్లాడు. పడిన తర్వాత అతను లేవలేకపోయాడు. ఎందుకని? హీరాలాల్ చాచా అడిగారు. ఆయన వెంటనే కౌంటర్ నుండి బయటకు వచ్చి ఆ ఇద్దరి వైపు కదిలారు. అర్జున్ వెంటనే ఆ యువకుడిని లేపి ఆ ఇద్దరు గూండాల వైపు కోపంగా చూశాడు. వారిలో ఒకడు సన్నగా, బలహీనంగా ఉండి కడుపు పట్టుకుని ఉండగా, మరొకడు ఎలుగుబంటిలా బలంగా ఉండి మొదటి వాడికి ఆసరాగా నిలబడ్డాడు. ఈ గొడవకు మూల కారణం ఈ ఇద్దరే. ఆ దుకాణదారుడు ఎవరు? ఒక వ్యక్తి గంభీరమైన స్వరంతో అరుస్తూ, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను అని అడిగాడు. హీరాలాల్ చాచా వెంటనే, అతను ఒక సాధారణ వ్యాపారి అని బదులిచ్చారు. కాని ఆ ఇద్దరు దుండగుల ముఖాలు చాలా క్రూరంగా ఉన్నాయి. వారి నడుములకు కట్టిన కత్తులు, పదునైన కళ్ళు వారు ఎవరికీ భయపడబోరని చెబుతున్నాయి. అయితే నువ్వేనా ఆ నల్లగుండె దుకాణదారుడివి? మా అన్నయ్యకు విషపు బియ్యం అమ్మడానికి నీకెంత ధైర్యం? అతన్ని చూడు, ఇంతకు ముందు ఎంత బలంగా ఉన్నాడో కాని నీ బియ్యం తిన్న తర్వాత సరిగ్గా నిలబడలేనంతగా అనారోగ్యానికి గురయ్యాడు. హీరాలాల్ మామయ్య భయపడి, అయ్యో ఇది ఎలా సాధ్యం? వావ్ వావ్, అయితే నువ్వేనా ఆ క్రూరమైన దుకాణదారుడివి? మా అన్నయ్యకు విషపు బియ్యం అమ్మడానికి నీకెంత ధైర్యం? అతన్ని చూడు, ఇంతకు ముందు ఎంత బలంగా ఉన్నాడో కాని నీ బియ్యం తిన్న తర్వాత అన్నాడు. ఆ అన్నం తిన్న తర్వాత అతను సరిగ్గా నిలబడలేనంతగా నీరసించిపోయాడు. మీరు కేవలం డబ్బు కోసమే పరుగులు పెడతారు, ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. ఇది విని హీరాలాల్ మామ భయపడి, తడబడుతూ, ఓయ్, ఇది ఎలా జరగగలదు, ఇది ఎలా సాధ్యం అని అన్నాడు. దానికి ఆ వ్యక్తి, నాకెలా తెలుసు? ఈ ఉదయం మా తమ్ముడు ఇక్కడి నుండి బియ్యం కొని కిచిడీ చేసుకున్నాడు, అది తిన్న తర్వాత అతనికి ఇలా జరిగింది. నేను తినకపోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాను, లేకపోతే నేను కూడా ఇదే పరిస్థితిలో ఉండేవాడిని అన్నాడు. హీరాలాల్ మామ నుదురు చెమటతో తడిసిపోయింది. తన చేతితో చెమటను తుడుచుకుంటూ, గౌరవనీయమైన కస్టమర్, ఏదో అపార్థం జరిగిందని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. మీ అపార్థం అర్థంలేనిది. మీ బియ్యంలో విషం కలపకపోతే మా తమ్ముడు ఈ స్థితికి ఎలా వచ్చాడు అని ఆ వ్యక్తి గర్జించాడు. అందరి కళ్ళు ఆ గందగోళంపైనే నిలిచి ఉండగా అర్జునుడు వెనక్కి వాలి పరిస్థితిని విశ్లేషించడం ప్రారంభించాడు. హీరాలాల్ చాచా అంత మంచివాడు, ఆయన ఎవరికైనా రీలా బియ్యం అమ్ముతాడని అర్జునుడు నమ్మలేకపోయాడు. అది నిజమైతే అతను ఇప్పటికి తన వ్యాపారాన్ని మూసివేసి ఉండేవాడు. ఈ పుకారు వ్యాపిస్తే అతని వ్యాపారం నాశనమైపోతుంది. అతని దుకాణంలో బియ్యం ఎవరు కొంటారు? ఈ ఇద్దరు వ్యక్తుల సాకులు అత్యంత చిన్నపిల్లలవిగా ఉన్నాయి. ఆ అనారోగ్యానికి మరేదైనా కారణం ఉండవచ్చని వారు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఏదో కుట్ర పన్నుతున్నారు. కాని ఈ పద్ధతి చాలా నీచమైనది, ఎందుకంటే డబ్బు కోసం హీరాలాల్ చాచా ఎవరి ప్రాణమైనా తీయడానికి వెనుకాడడని ఇది సూటిగా సూచిస్తోంది. అర్జునుడు శారీరకంగా బలహీనుడైనప్పటికీ
అతను ఇంకా ఒక అన్వేషకుడే. సంవత్సరాల అనుభవం అతనికి మనుషులను గుర్తించే సామర్థ్యాన్ని ఇచ్చింది. అతనికి హీరాలాల్ చాచా స్వభావం బాగా తెలుసు, మరియు అతను ఈ దృశ్యాన్ని చూసినప్పుడు అతని ముఖం గంభీరంగా మారింది. అతను లేచి నిలబడి, వీళ్ళిద్దరూ ఎవరు? అని అడిగాడు. ఆ ఇద్దరిలో ఒకడు అతని వైపు తదేకంగా చూస్తూ అన్నాడు. అతని కోపం స్పష్టంగా కనిపిస్తోంది. అర్జునుడు ఏదైనా చెప్పేలోపే, హీరాలాల్ మామయ్య అతని ముందుకు వచ్చి, ఏమీ మాట్లాడవద్దని సూచిస్తూ నెమ్మదిగా తల ఊపారు. హీరాలాల్ మామయ్య అర్జున్ నిశ్చేష్టుడయ్యాడు. హీరాలాల్ మామయ్య గంభీరమైన స్వరంతో, దివాలా తీసినా సరే, చిక్కుల్లో పడకు, అన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఏమి చేయడానికి వచ్చారో హీరాలాల్ మామయ్యకు బాగా అర్థమైంది. కాని ఒక వ్యాపారవేత్త తన పరువును కాపాడుకోవాలి. ఈ గొడవ అప్పటికే చాలా దృష్టిని ఆకర్షించింది. ఇది మరింత ముందుకు వెళితే అతని దుకాణం పరువు పోతుంది. అతను అబద్ధం చెబుతున్నాడని అందరికీ తెలిసినప్పటికీ అతను రాజీపడి ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి. హీరాలాల్ మామయ్య గంభీరమైన స్వరంతో, నా సోదరుడి అనారోగ్యానికి నా దుకాణానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది విన్న వారిలో ఒకడు, సంబంధం లేకపోయినా నేను ఇంత దూరం వచ్చాను. నేను నిజం చెప్పకపోతే నా సోదరుడి బాధ వృధా అవుతుంది. అతడిని వెంటనే వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాలి. అయితే మీరు చికిత్స ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉంటే మనం ఈ విషయాన్ని ఇక్కడితో ముగించవచ్చు, అని అరిచాడు. ఇది విన్న తర్వాత వారు హీరాలాల్ చాచాను దివాలా తీయించాలనుకుంటున్నారని స్పష్టమైంది. నిజంగా ఎవరికైనా డబ్బు కావాలంటే వారు నెమ్మదిగా చేసి ఉండేవారు. కానీ వారి డిమాండ్లు చాలా సూటిగా ఉండటంతో అది స్పష్టంగా కనిపించింది. వారి ఉద్దేశాలు వేరేవి. అసలు ఈ ఇద్దరు మనుషులకు రాజీపడే ఉద్దేశం లేదు. ఓ క్రూర వ్యాపారి, మేమిద్దరం సోదరులం కేవలం దోచుకోవడానికే వచ్చామని అనుకుంటున్నావా? నీ దుకాణంలో బియ్యం కొని మేము గొప్ప దురదృష్టాన్ని చూశాము. నీకు మనస్సాక్షి ఎక్కడ ఉంది? ఇది విని అర్జునుడు తీవ్ర ఆలోచనలో పడ్డాడు. అతను కూర్చుని పెదవులు బిగించాడు. వీళ్ళు నిజంగా తమ చేతలలో నిజాయితీని ఆశిస్తున్నారా? హీరాలాల్ చాచా కూడా నిశ్చేష్టుడయ్యాడు. వీళ్ళు కేవలం డబ్బు దొంగిలించడానికే ఇక్కడికి వచ్చారా? అందరూ ఈ నాటకాన్ని అర్థం చేసుకునేలోపే మరింత మంది గుమిగూడటం ప్రారంభించారు. అప్పుడు అర్జునుడి వయసున్న అందమైన యువకుడు ఒకడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతను వచ్చాడు. అర్జునుడి కంటే చాలా సంపన్నంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఆ యువకుడు నెమ్మదిగా ఆ వ్యక్తుల దగ్గరకు వెళ్లి ఆసక్తిగా వారి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. అతను అలా తిరుగుతున్నప్పుడు తన నాలుకతో క్లిక్ అనే శబ్దం చేశాడు. బహుశా వేరొకరు వారిని గుర్తుపట్టకపోయి ఉండవచ్చు, కాని అర్జునుడు మాత్రం ఆ ముగ్గురిని వెంటనే గుర్తుపట్టాడు. వీధిలో తను చూసిన వ్యక్తులు వీరే. ఇప్పుడు గుంపు అంతా అప్పుడే వచ్చిన ఆ యువకుడి వైపే చూస్తున్నారు. ఈ ముగ్గురూ కుమ్మక్కయ్యారా? ఈ వ్యవహారంలో ఏదో కుట్ర ఉందని అర్జునుడికి అనుమానం రావడం మొదలైంది. హీరాలాల్ మామ ఈ గూండాల నుండి తనను తాను కాపాడుకోగలడా? ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అర్జునుడు ఏమి చేయగలడు? అతను చర్య తీసుకుంటాడా? ఇదంతా ఏదైనా పెద్ద కుట్రలో భాగమా? మరిన్ని వివరాల కోసం మా యూనివర్సల్ ఎఫ్ఎం ఛానెల్లో ఈ కథను వింటూ ఉండండి. గుంపులోంచి అద్వితీయ గురుకుల శిష్యుడు ఒకడు ముందుకు వచ్చి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా అతని ముఖంలో ఎగతాళి, అహంకారం కనిపించడం మొదలైంది. కాని తమను తాము బాధితులుగా చెప్పుకుంటున్న ఆ ఇద్దరు వ్యక్తులు అంత తేలికగా ఎగతాళికి గురయ్యేవారు కాదు. వారు కనుబొమ్మలు పైకెత్తి, ఏయ్ చిన్నోడా, ఇలా చుట్టూ తిరగడం వల్ల ఈ మామయ్యకు తల తిరిగింది. నీకు కూడా తల తిరగాలా? అన్నారు. ఆ యువకుడు చిన్నగా నవ్వి ఆ తర్వాత వెళ్లి వారి ముందు నిలబడ్డాడు. అతను ఆ వ్యక్తి ముందు నిలబడ్డాడు. విషప్రయోగం జరిగిందని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి వైపు అతను చూడటం మొదలుపెట్టి తర్వాత వ్యంగ్యంగా అన్నాడు, నీ ముఖం చాలా పాలిపోయింది. నీ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లుంది. దానికి ఆ వ్యక్తి కోపంగా, అవును, ఇది చిన్న విషయమైతే మేము ఇక్కడ కాకుండా డాక్టరు దగ్గర ఉండేవాళ్లం. ఈ మోసగాడైన దుకాణదారుడి గురించి నిజం అందరికీ చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాము. తద్వారా ఈ దుకాణంలో ధాన్యం కొని మరెవరూ మా లాగా బాధపడకూడదు. ఇది విన్న దుకాణ యజమాని హీరాలాల్ ముఖం పాలిపోయింది. ఆ ఇద్దరికీ ఏం కావాలో అతనికి అర్థం కాలేదు. వాళ్లు ఇదంతా డబ్బు సంపాదించడానికి చేస్తుంటే అతను అర్థం చేసుకునేవాడు, కాని వారి ఉద్దేశం వేరేది. అప్పుడు అర్జునుడు నెమ్మదిగా అన్నాడు, హీరాలాల్ మామయ్యను ఈ మధ్య ఎవరినైనా నొప్పించారా? అని అడిగాడు. హీరాలాల్ గంభీరంగా ఆలోచిస్తూ, లేదు నాయనా, ఎవరినీ కాదు, అన్నాడు.
అయితే మీ దుకాణం వేరొకరి సంపాదనకు అడ్డుకట్ట వేసిందా అని అర్జున్ మళ్ళీ అడిగాడు. హీరాలాల్ తల అడ్డంగా ఊపి, మేము కేవలం మా జీవనోపాధి కోసం కష్టపడుతున్నాము, ఎవరికీ హాని చేయాలనే ఉద్దేశం మాకు లేదు అన్నాడు. ఇప్పుడు ఇది నిజంగా వింతగా ఉంది. అర్జున్ నేల వైపు చూస్తూ అనుకున్నాడు, కాని అతనికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే అద్వితీయ గురుకులానికి చెందిన ఒక శిష్యుడు వారిద్దరినీ వ్యంగ్యంగా అడిగాడు. వారు అకస్మాత్తుగా, చూడండి వీరి తెలివి అని అరిచారు. అతను అలా అనగానే వారిలో ఒక వ్యక్తి పన్నాగం పన్ని అతడిని ఇరికించాడు. దాంతో అతని నిజం అందరి ముందు బయటపడింది. ఇది చూసి జనం ఆశ్చర్యపోయారు. అతని ముఖం పాలిపోయి లేదు, దానికి బదులుగా ఎర్రగా మారిపోయింది. ఇది చూసిన జనానికి అతను అబద్ధం చెబుతున్నాడని అందరికీ అర్థమైంది. జనం కేకలు వేయడం మొదలుపెట్టారు. ఆ ఇద్దరి అసలు ఉద్దేశం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు, కానీ జరిగిన దానివల్ల హీరాలాల్ దుకాణానికి అపఖ్యాతి వచ్చేది. అదృష్టవశాత్తు ఆ యువకుడు సరైన సమయంలో నిజం బయటపెట్టాడు. జనం అతడిని పొగడటం మొదలుపెట్టారు. అతను స్వతహాగా ఆకర్షణీయంగా ఉండేవాడు. ఈ సంఘటన తర్వాత అతని కీర్తి మరింత పెరిగింది. ఇదంతా ఒక నాటకమని అర్జున్కు మనసులో బలంగా అనిపించింది. ఈ యువకుడు కీర్తి ప్రతిష్టలు సంపాదించడం కోసం ఒక పరాక్రమవంతుడైన యోధుడు న్యాయం చేస్తూ బలహీనులను కాపాడుతున్నట్లుగా వేస్తున్నదంతా ఒక నటన. వీధిలో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అర్జున్ చూడకపోయి ఉంటే అతను కూడా మోసపోయి ఉండేవాడు. కాని అసలు ప్రశ్న ఏమిటంటే, వాళ్ళు ఎందుకంత కష్టపడ్డారు? ఆ ఇద్దరు మనుషులు ఇకపై అబద్ధం చెప్పలేకపోయారు. వాళ్ళు ఆ యువకుడి వైపు చూసి, మా విషయాల్లో తలదూర్చడానికి నువ్వెవరు అని అడిగారు. ఆ యువకుడు తన బట్టలకు అంటిన దుమ్ము దులుపుకుని గర్వంగా, నేను అద్వితీయ గురుకులానికి చెందిన సుశాంత్ను అని చెప్పాడు. ఇది విన్నా ఒక్కడే భయపడ్డాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు అద్వితీయ గురుకుల శిష్యులవని, నిజమైన యోధుడివని. ఈరోజు మన సోదరులమైన మనం ఓటమిని అంగీకరిద్దాం, విధి తలచుకుంటే మనం మళ్ళీ కలుస్తాం. ఇది విని అర్జున్ నవ్వడం మొదలుపెట్టాడు. సుశాంత్ చల్లగా నవ్వి, వెళ్ళు వెళ్ళు, నేను నిన్ను సాగనంపడానికి రాను అన్నాడు. కాని హీరాలాల్ మోసపోకూడదని అర్జున్ అనుకున్నాడు. కాబట్టి వారిద్దరూ వెళ్తుండగా అర్జున్ గట్టిగా అన్నాడు, వారిని ఇలా వెళ్ళనివ్వకండి. వీళ్ళు చాలా అసహ్యకరమైన వ్యక్తులు. ఈరోజు హీరాలాల్ అంకుల్ దుకాణానికి అపఖ్యాతి వచ్చింది, రేపు ఇంకెవరిదో వస్తుంది. వీరికి బుద్ధి చెప్పకపోతే ఈ పంథా ఇలాగే కొనసాగుతుంది. జనం ఇది విన్న అతనికి తాను చెప్పింది సరైనదేనని అర్థమైంది. వారిని వదిలేస్తే వారు వేరొకరి దుకాణాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు వారిని వదిలిపెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అర్జున్ సుశాంత్ వైపు చూసి, అన్నా, బుద్ధ భగవానుడు పడమర వైపు వెళ్ళినట్లే మంచివాడు తన పనిని పూర్తి చేస్తాడని ఒక నానుడి ఉంది. కాబట్టి నువ్వు నేను కలిసి ఈ ఇద్దరు నేరస్తులను ఎందుకు పట్టుకోకూడదు అన్నాడు. సుశాంత్ కోపంగా, మీ అన్నయ్య ఎవరు అని అడిగాడు. అర్జున్ నవ్వి, నేను కూడా అద్వితీయ గురుకుల శిష్యుడినే. 3 ఏళ్ల క్రితం ప్రధాన ద్వారం గుండా ప్రవేశించాను అన్నాడు. ఇది విన్న సుశాంత్కు మాటలు రాలేదు. ఇది నిజంగా అతనిదే. అతను తన క్లాస్మేట్. ఇప్పుడు అతనికి మరో దారి కనిపించలేదు. అర్జున్ ముందుకు వచ్చి, ఈ భూమి మీద న్యాయమే అత్యంత ముఖ్యం. న్యాయం జరిగినందుకు ఎవరూ క్రెడిట్ తీసుకోకూడదు. మనమందరం కలిసి హీరాలాల్ అంకుల్కు న్యాయం జరిగేలా చూద్దాం మరియు కాలే ఆమ్ గ్రామాన్ని ఈ దుండగుల నుండి కాపాడుకుందాం అన్నాడు. గుంపులోని చాలా మంది చప్పట్లు కొట్టారు. ఇప్పుడు సుశాంత్ కలవరపడ్డాడు. తనను ఎవరో బలవంతంగా గుర్తుతెలియని ఓడలోకి ఎక్కించినట్లు అతనికి అనిపించింది. అతను తప్పించుకోవాలనుకున్నాడు, కాని ఇప్పుడు దారి లేదు. ఆ ఇద్దరు వ్యక్తులు సహాయం కోసం ఆశిస్తూ నిరంతరం సుశాంత్ వైపే చూస్తున్నారు, కానీ సుశాంత్ ఇప్పుడు ఏమీ చేయలేకపోయాడు. అర్జున్ ముందుకు వచ్చి సుశాంత్ భుజం పట్టుకుని, అన్నా, రా అన్నాడు. ఈ అన్న ఎక్కడినుంచి వచ్చాడు అని సుశాంత్ మనసులో రోదిస్తున్నాడు. కాని ఇప్పుడు వేరే దారిలేక అతను కూడా వాళ్ల వెనకాలే పరిగెత్తాల్సి వచ్చింది. వాళ్లను పట్టుకోవడానికి వాళ్లు వెళ్తుండగా అర్జున్ గట్టిగా, మిత్రులారా, మీరందరూ అక్కడ నిలబడి ఏమి చూస్తున్నారు? రండి, మాకు సహాయం చేయండి అని అన్నాడు. హీరాలాల్ కూడా తన షాపు పనివాళ్లతో వచ్చాడు. ఇది చూసి మిగతా వాళ్లు కూడా వెనుకబడలేదు. వాళ్లందరూ కలిసి ఆ ఇద్దరు దుండగులను పట్టుకున్నారు. వాళ్ళిద్దరూ భయంతో నేలమీద పడిపోయి, ముఖం మీద మాత్రం కొట్టొద్దు అని అరవడం మొదలుపెట్టారు. ఈ విధంగా సుశాంత్ సృష్టించిన నాటకం పూర్తిగా తలక్రిందులైంది. ధమ్ 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 అనే దెబ్బల శబ్దం వినిపించింది.
ఆ వీధి సామాన్యుల దుకాణాలతో నిండి ఉన్నప్పటికీ, ఆ సమయంలో వ్యాపారులందరిలో కనిపించిన ఉత్సాహం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా డబ్బు కోసం ఏదైనా చేసే, సమాజంలో అంతగా ఆదరణ లేని ఈ వ్యాపారులు, ఈ రోజు తమ కోపాన్ని వెళ్లగక్కే అవకాశం దొరికినప్పుడు, ఎవరిపైనా దయ ఎలా చూపిస్తారు? హీరాలాల్ బియ్యం దుకాణం సేవకుడు అందరికన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాడు. అతను తన చేతిలోని గుడ్డ సంచితో ఆ ఇద్దరినీ నిరంతరం కొడుతూనే ఉన్నాడు. అంతమంది చేతిలో దెబ్బలు తిన్న తర్వాత, తమను ఎవరు కొడుతున్నారో కూడా ఆ ఇద్దరూ గుర్తుపట్టలేకపోయారు. దీనివల్ల ఎవరు? దీని పర్యవసానాల గురించి కూడా చింతించలేదు. జనసమూహంలో శక్తి ఉంటుంది. అర్జునుడు కేవలం సహాయం కోసం అడిగాడు. కాని అతను స్వయంగా ఏదైనా చేసేలోపే, ఆ వర్తకుడు అతన్ని వెనక్కి నెట్టివేసి, వారిద్దరినీ కొట్టడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి ఆ దెబ్బలు నెమ్మదిగా ఆగిపోయాయి. నేలపై పడి ఉన్న ఇద్దరూ పూర్తిగా గాయపడ్డారు. వారి ముఖాలు ఎంత పాలిపోయాయంటే, బహుశా వారి తల్లి కూడా వారిని గుర్తుపట్టలేకపోయి ఉంటుంది. గుడ్డ సంచి కూడా ఎక్కడో పోయింది. ఇది చూసి సుమేరుడి గుండె వణికింది. అతని కాళ్లు జలధరించడం మొదలుపెట్టాయి. తమను తాము రక్షించుకునే శక్తి వారిద్దరికీ లేకపోవడం వల్లే ఇదంతా జరిగింది. వారి దగ్గర కత్తులు ఉన్నాయి కాని, ఇది కేవలం ప్రదర్శన కోసమే. వాటిని ఎలా ఉపయోగించాలో వారికి తెలిసి ఉంటే, వారు ఈ స్థితిలో ఉండేవారా? మరోవైపు, ఏ నైపుణ్యం గల యోధుడైనా ఇంత నీచమైన పనులు ఎందుకు చేస్తాడు? ఇప్పుడు, యుద్ధం ముగిసినప్పటికీ, ఆ వర్తకుడు అక్కడే నిలబడి ఉన్నాడు. ఇద్దరూ భయంతో వణికిపోతూ, చేతులు వణుకుతూ, సు అన్నారు. దురదృష్టవశాత్తు, సుమేర్ ముఖం మారిపోయింది మరియు అతను గట్టి స్వరంతో, ఏమిటి, సు, ఈ యువరాజు నుండి ఏదైనా దయను ఆశిస్తున్నావా? అన్నాడు. ఇది చూసి, అర్జునుడు నవ్వి, నువ్వు ఇప్పటివరకు ఎంత మందిని వలలో వేశావో నాకు తెలియదు, కాని ఇది చాలా అసహ్యంగా ఉంది, అన్నాడు. అర్జునుడి మాటలు విని లాల్ సేవకుడు ఉమ్మివేశాడు. సిగ్గుమాలినవాడా, ఈ దుకాణానికి వచ్చి ఇంత అహంకారం చూపించడానికి నీకెంత ధైర్యం? అని ఆ సేవకుడు తన కోపాన్ని వెళ్లగక్కుతున్నాడు. కాని అర్జున్ తన మాటలను ఇంకా ముందుకు తీసుకెళ్తాడని అతను ఊహించలేదు. ఖచ్చితంగా నిజం మిత్రమా, అలాంటి వారికి బ్రతికే హక్కు లేదు. మనమిద్దరం కలిసి వాళ్లను శిక్షిద్దాం. ఇది వాళ్ల కుట్రలకు శాశ్వతంగా ముగింపు పలుకుతుంది. అలాగే ఊరికి కూడా మంచిది. ఇది విన్న వెంటనే, నేలపై పడుకుని ఉన్న ఇద్దరికీ చల్లటి చెమటలు పట్టి, భయంతో వణకడం మొదలుపెట్టారు. ఈ సన్నటి కుర్రాడు ఇంత క్రూరంగా ఉంటాడని వారు ఎప్పుడూ ఊహించలేదు. సుమేర్, అర్జున్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అతని వైపు చూశాడు. అతను పరిహాసం చేస్తున్నాడో లేదో తెలియదు కాని, అర్జునుడి ముఖంలో చిరునవ్వు లేదు. నిజం చెప్పాలంటే, ఈ ఇద్దరు వ్యక్తులు నీచమైన పని చేసినప్పటికీ, వారికి మరణశిక్ష విధించాల్సినంత తీవ్రమైన నేరం అది కాదు. అర్జునుడి నిర్ణయం కాస్త కఠినంగా అనిపించింది. సుమేర్, అన్నా, ఇది మరీ శృతిమించిపోవడం లేదా? అని మాత్రమే అనగలిగాడు. అర్జునుడు తల అడ్డంగా ఊపాడు. ఈరోజు వారి పన్నాగం ఫలించి ఉంటే, హీరాలాల్ మామయ్య జీవితం నాశనమైపోయేది. ఆయన ఎలా బ్రతికేవాడు? ఇది ఒకరిని చావు అంచుకు నెట్టడం లాంటిది. మరి ఇందులో ఇంత కఠినత్వం ఎందుకు? ప్రతి మనిషి తన కర్మల ఫలాలను అనుభవించాల్సిందే. అర్జునుడి మాటలు విన్న తర్వాత, వ్యాపారం మొదట. కాబట్టి అతను మొదట సందేహించాడు. కాని తరువాత అతని మాటలలోని తర్కాన్ని చూసి మౌనంగా నిలబడ్డాడు. హీరాలాల్ ఏదో చెప్పాలనుకున్నాడు. కాని అర్జున్ కళ్లతో సైగ చేసి అతన్ని ఆపాడు. ఇది నిజమే కావచ్చు. కాని మనం ఎవరినీ అలా చంపలేము. ఇప్పుడు సుమేర్ కంగారు పడటం మొదలుపెట్టాడు. అర్జున్ ఇంత క్రూరంగా, నిర్దయగా ఉంటాడని అతను ఊహించలేదు. అతను అప్పటికే ఒక ప్రణాళిక వేసుకున్నాడు. మొదట ఆ ఇద్దరు వ్యక్తులు హీరాలాల్ దుకాణానికి అపఖ్యాతి తెస్తారు. ఆ తర్వాత తాను వచ్చి హీరాలాల్ను కాపాడి ప్రజల హీరో అవుతాడు. అప్పుడు వారిద్దరూ పారిపోతారు. తాను ప్రశంసలు పొందుతాడు. కాని అర్జున్ లాంటి నిర్భయమైన వ్యక్తి ముందుకు వస్తాడని అతను అనుకోలేదు. హత్య గురించి అంత తేలికగా ఎవరు మాట్లాడతారు? ఆ ఇద్దరూ తనను సహాయం కోసం వేడుకుంటున్నారని సుమేర్ చూశాడు. వారి కళ్లలో ఒక దాగి ఉన్న బెదిరింపు ఉంది. సుమేర్కు ఇది బాగా అర్థమైంది. ఆ క్షణంలో అర్జున్, అన్నా, వేరే దారి లేదు. నా అనుభవంలో, హత్య సహజం. నువ్వు ఇంతకుముందు ఎవరినీ చంపలేదా? లేదా వాళ్లు నీకు ముందే తెలుసా, అందుకే చంపడం ఇష్టం లేదా? అన్నాడు. ఇది విన్న సుమేర్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను అర్జున్ వైపు చూసి, అతను నవ్వుతున్నట్లు గమనించాడు. అన్నా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అని అతను తీవ్రంగా అడిగాడు.
అర్జున్కు తన పథకం అర్థమైందా లేదా అతను ఏదైనా చేశాడా అని ఆశ్చర్యపోతూ. ఏ ఆధారమూ మిగలనప్పుడు అర్జునుడికి ఆ విషయానికి ఎలా తెలిసింది? నిజం ఏమిటంటే, అర్జునుడికి ఆ విషయానికి యాదృచ్ఛికంగా తెలిసింది, లేకపోతే అతను కూడా ఈ ఉచ్చులో పడి ఉండేవాడు. హీరాలాల్ కూడా తెలివైనవాడే. అతను అర్జునుడి మాటలలోని అంతరార్థాన్ని గ్రహించి, సుమేర్ నాయనా, నువ్వేం చేస్తున్నావ్? అని అడిగాడు. అర్జునుడు తల ఊపి ఏమీ వివరించకుండా సుమేర్ వైపు చూస్తూనే ఉన్నాడు. సోదరా, నువ్వు ధైర్యవంతుడివే అని నేను అనుకుంటున్నాను, కాని ఎందుకు సంకోచిస్తున్నావ్? సుమేర్ గట్టిగా నవ్వి, మనసును స్థిరపరచుకో, ఎందుకు భయపడుతున్నావ్? ఒకరిని చంపడం అంత పెద్ద విషయమా? ఇది ఎవరు చేయరు? అని అడిగాడు. ఇప్పుడు సుమేర్ వెనక్కి తగ్గడం మొదలుపెట్టాడు. అలా కాకుండా అతను ముందుకు కదిలి, నేలపై పడి ఉన్న ఆ ప్రజలను క్రూరమైన చూపులతో చూశాడు. అర్జున్ నిప్పుకు ఆజ్యం పోస్తూ, దీన్ని ముగించేద్దాం అన్నాడు. సుమేర్ ఒక దీర్ఘ శ్వాస తీసుకుని తలూపాడు. ఇది చూసి ఆ ఇద్దరూ భయంతో వణకడం మొదలుపెట్టారు. వారు ఇకపై మౌనంగా ఉండలేకపోయారు. అకస్మాత్తుగా వారు లేచి నిలబడి, సుమేర్, నువ్వొక మోసగాడివి. నువ్వు హీరో అవ్వడం కోసం హీరాలాల్ అంకుల్ దుకాణానికి చెడ్డపేరు తేమని మాకు చెప్పావు, కాని ఇప్పుడు మమ్మల్ని చంపించాలని కంకణం కట్టుకున్నావు. నువ్వొక నీచుడివి, అబద్ధాలకోరు అని అరిచారు. సుమేర్ కోపంగా అరిచాడు. ఆ పెద్ద మనిషి గుంపు వైపు తిరిగి, వినండి సోదర సోదరీమణులారా, ఈరోజు మనం ఇది చేశాం అని గట్టిగా అరిచాడు. అతను ఒక నాటకం ఆడాడు, కాని అది సుమేర్ ఆదేశం మేరకే చేశాడు. అతను హీరాలాల్ కుమార్తెపై కన్ను వేశాడు, కాని ఆమె అతన్ని తిరస్కరించినప్పుడు అతను ఈ ఉపాయానికి పాల్పడ్డాడు. ఈ విషయానికి బయటపడినప్పుడు చూస్తున్న వారి మనసుల్లో గంట మోగినట్లు అనిపించింది. చాలామంది సుమేర్ను అవిశ్వాసంతో చూశారు. ఇదే నిజం. తన ఊహ సరైనదేనని అర్జునుడు సంతృప్తి చెందాడు. సుమేర్ నిజంగానే ఏదో పెద్ద కుట్రలో నిమగ్నమై ఉన్నాడు. అది ఏదైనా లాభం లేదా ప్రతిష్టకు సంబంధించినది కావచ్చని అతను భావించినప్పటికీ, అది ఒక స్త్రీని సొంతం చేసుకోవాలనే నీచమైన కోరిక అని తేలింది. అర్జునుడు హీరాలాల్ కుమార్తెను చూశాడు. ఆమె అత్యంత అందగత్తె కాకపోవచ్చు, కాని ఆమె ఒక మనోహరమైన స్త్రీ. ఆమె ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, సున్నితమైన రూపం, చక్కటి శరీరం కలిగిన అమ్మాయి. కేవలం 14 ఏళ్ల వయసులో ఆ ఊరిలోకెల్లా అందమైన అమ్మాయి. అంత చిన్న వయసు అమ్మాయిపై సుమేర్కు దుష్టదృష్టి ఉంది, అందుకే ఈ నాటకమంతా జరిగింది. ఇదేం పిచ్చి మాటలు? సుమేర్ ముఖం టమాటాలాగా ఎర్రబడింది. అతను నిజాన్ని కాదనడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి చిన్నచూపుతో కూడిన చిరునవ్వుతో, నేను అబద్ధం చెప్పడం లేదు. మేమిద్దరం అన్నదమ్ములం, కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు, చిన్న చిన్న నేరాలు కూడా చేసి ఉండవచ్చు, కాని హీరాలాల్ అంకుల్ దుకాణానికి అపఖ్యాతి తీసుకురావడానికి, అతని అన్నంలో విషం కలపడానికి మేము ఇది చేయలేదు. అన్నదమ్ములారా, ఆలోచించండి. ఒకరి జీవనోపాధిని నాశనం చేయడం అంటే మన కడుపు మనమే తన్నుకోవడం లాంటిది అన్నాడు. ఇది హత్య చేయడం లాంటిది. మనమెందుకు ఇలా చేస్తాం? ఇదంతా ఈ పనికిమాలిన వాడి మాట మేరకే జరిగింది. అతని మాట చాలా ప్రభావవంతంగా ఉండటంతో అక్కడున్న వాళ్లందరూ పగలబడి నవ్వారు. సరైన సమయం చూసి అర్జునుడు, పని పూర్తి చేశాక ఎన్ని వెండి నాణేలు ఇస్తానని మాట ఇచ్చావని అడిగాడు. 52 వెండి నాణేలు. అతను వెంటనే జవాబిచ్చాడు. 5. ఇది చాలా పెద్ద మొత్తం అని అర్జునుడు తల ఊపుతూ అన్నాడు. హీరాలాల్ మామ ఈ సంభాషణను శ్రద్ధగా వింటున్నాడు. ఇప్పుడు అతనికి పరిస్థితి స్పష్టమైంది. అతను సుమేర్ వైపు కోపంగా చూసి, నువ్వు ఎంత నీచానికి దిగజారావు? నా కూతురిని పొందడానికి ఇంత నీచమైన పని చేయడానికి నీకెంత ధైర్యం అని అన్నాడు. నా కుమార్తె నీ నిజ స్వరూపాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. ఓ అద్వితీయ, ఇంతటి అవినీతిపరులైన శిష్యులు గురుకులానికి ఎలా వచ్చారు? నువ్వు నీ గురుకులానికి మచ్చ తెస్తున్నావు. నీ స్వభావం అహంకారపూరితమైనది మరియు స్వార్థపూరితమైనది. సోదరుడు అర్జునుడికి పూర్తిగా విరుద్ధం. నీ తల్లిదండ్రులు నిన్ను చూసి సిగ్గుపడాలి. చుట్టుపక్కల వ్యాపారులు కూడా సుమేర్ను ద్వేషించడం మొదలుపెట్టారు. సుమేర్ ముఖం ఎర్రబడింది. ఇప్పుడు తాను కాలే పలాష్ గ్రామానికి తిరిగి వెళ్లలేనని అతనికి అర్థమైంది. అతని కుట్ర బయటపడింది మరియు అతని నిజస్వరూపం అందరి ముందు ఉంది. మరియు అతని నాశనానికి కారణం ఒక్కడే, అర్జునుడు. అతను ఇక్కడ లేకపోయి ఉంటే, హీరాలాల్. అతను ఆమెను తన పథకంలో సులభంగా చిక్కులో పడేసి, తన కీర్తిని కూడా పెంచుకోగలిగేవాడు. అప్పుడు హీరాలాల్ కుమార్తె మనసు గెలుచుకోవడంలో అతనికి ఏ సమస్య ఉండేది కాదు. కాని ఇప్పుడు అతని ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. అతను అవమానాన్ని ఎదుర్కోవడమే కాకుండా,
గురుకులంలో ఇంతకుముందు సంపాదించుకున్న కీర్తిని కూడా కోల్పోయాడు. ఈ పరిస్థితిలో కూడా సుమేర్ తన సంయమనాన్ని కోల్పోలేదు. అర్జునుడి వైపు చూస్తూ, అన్నా, నీ పేరేంటి? అని అడిగాడు. అర్జునుడు చిరునవ్వుతో, నువ్వే ఊహించుకో అన్నాడు. సుమేర్ ఒక దీర్ఘశ్వాస తీసుకుని, నువ్వు నీ పేరు దాచుకున్నా సరే, నేను కనుక్కుంటాను. నువ్వు 9 ఏళ్ల క్రితం అద్వితీయ గురుకులంలో చేరావు అన్నాడు. నువ్వు ఇంకా అధికారిక శిష్యుడివి కాలేదు. అంటే నువ్వు ఒక పరీక్షా శిష్యుడివి. మొత్తం గురుకులంలో అలాంటి వారు కొద్దిమందే ఉంటారు. నిన్ను కనుక్కోవడం కష్టమేమీ కాదు. అలా చెప్పి అతను వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోయాడు. అతనికి కొంత అధికారం ఉండటంతో తన దారికి అడ్డువచ్చిన వారిని తోసేశాడు. ఎవరూ అతన్ని ఆపలేకపోయారు. అతను వెళ్ళిపోగానే ఆ 2 వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారని ప్రజలకు గుర్తొచ్చింది. కాని ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అర్జునుడు, సుమేరుడు వాదించుకుంటున్నప్పుడు వాళ్ళు రహస్యంగా పారిపోయారు. ఇప్పుడు ఈ విషయానికి పూర్తిగా ముగిసిపోయింది. వ్యాపారుల కుట్రను తాను బయటపెట్టినందుకు అర్జునుడు సంతృప్తి చెందాడు. అతను గౌరవించబడ్డాడు మరియు హీరాలాల్ మామయ్య అతనికి కృతజ్ఞతలు తెలిపాడు. హీరాలాల్ సేవకుడి కళ్ళు కూడా ఇప్పుడు అర్జున్ పట్ల ఆరాధనతో నిండిపోయాయి. జనం వెళ్ళిపోయిన తర్వాత హీరాలాల్ భార్య బయటకు వచ్చింది. ఆమె అర్జున్ చేతిని పట్టుకుని ఆప్యాయంగా అతని వైపు చూసింది. దీనికి విరుద్ధంగా హీరాలాల్ ఆందోళన చెందాడు. ప్రియమైన మేనల్లుడా, అర్జున్, ఈరోజు నువ్వు సుమేను కోపానికి గురిచేశావు. ఇది భవిష్యత్తులో నీకు ఇబ్బంది కలిగిస్తుందేమోనని నాకు భయంగా ఉంది. ఈ సంఘటన తర్వాత హీరాలాల్ అర్జున్ను మరింత ఆప్యాయంగా పిలవడం ప్రారంభించాడు. అర్జున్ మెల్లగా నవ్వాడు. గురుకులానికి దాని స్వంత నియమాలు ఉన్నాయి. కాబట్టి అతను నన్ను ద్వేషించినా నన్ను అంగీకరిస్తాడు. నేను ఏమీ చేయలేను. కాని అయినా, నాయనా, జాగ్రత్తగా ఉండు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వల్ల నీకు ఏమైనా నష్టం జరిగితే నేను చాలా బాధపడతాను. చింతించకండి మామయ్య, నేను జాగ్రత్తగా ఉంటాను. ఈ కుటుంబం నుండి మద్దతు లభించినందుకు అర్జునుడు చాలా సంతోషించాడు. వారు అతన్ని రాత్రి భోజనానికి ఆహ్వానించారు. కాని హీరాలాల్ భార్య మాటలు అతన్ని పారిపోయేలా చేశాయి. అర్జునా, నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? నువ్వు ఎక్కడ ఉంటావు? నీకు పెళ్లయిందా లేదా? ఇవి విన్న అర్జునుడు, వారు తనను అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నారని అర్థం చేసుకున్నాడు. అలా అనుకుని అతను వెంటనే ఆ ప్రదేశం నుండి బయలుదేరాడు. కాని దారిలో అతనికి ఒక బరువైన బియ్యం మూట కనిపించింది. దానిని అతనికి ఇచ్చారు. ఆ మొత్తం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. ఇప్పుడు అతనికి 1 నెలపాటు ఆహారం గురించి చింతించాల్సిన అవసరం లేదు. అయితే సుమేర్ తనపై వెనుక నుండి దాడి చేస్తాడేమోనని అర్జునుడు ఆందోళన చెందాడు. అతను చూడటానికి ఎంత అమాయకంగా కనిపించినా లోపల అంతే జిత్తులమారి మరియు మోసగాడు. కాని అర్జునుడు తిరిగి వచ్చేసరికి సుమేర్ ఎక్కడా కనిపించలేదు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత దాడి చేయకపోవడమే సరైన నిర్ణయమని అతను గ్రహించాడు. గురుకులంలో క్రమశిక్షణ ఉంది మరియు ఒకవేళ సుమేర్ రహస్యంగా దాడి చేసి ఉంటే ఆ విషయానికి బయటపడినప్పుడు అతను నాశనమైపోయేవాడు. ఒకవేళ సుమేర్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే అతను బహిరంగంగా సవాలు చేసేవాడు మరియు త్వరలోనే అర్జునుడి అసలు స్వరూపం మరియు సుమేర్ యొక్క నిజమైన శక్తి ఏమిటో అతనికి తెలిసిపోయేది. అర్జునుడు చూడలేకపోయినా అతను ఖచ్చితంగా తన శారీరక బలం యొక్క శిఖరాగ్రంలో ఉన్నాడు. కాబట్టి అర్జునుడు ఇప్పుడు తన సాధనపై దృష్టి పెట్టాలి. అతను పురోగతి సాధించకపోతే అద్వితీయ గురుకులంలో మనుగడ సాగించడం కష్టం. ఇలా ఆలోచించి అర్జునుడు వెంటనే తన కుటీరానికి తిరిగి వెళ్లి సాధన ప్రారంభించాడు. అర్జునుడు సూర్యాస్తమయం వరకు సాధన చేసి ఆ తర్వాతే విరామం తీసుకున్నాడు. ఇంత సుదీర్ఘకాలం సాధన చేసినప్పటికీ అతను అలసిపోకపోవడమే కాకుండా మరింత శక్తివంతంగా ఉన్నట్లు భావించాడు. ఆ బంగారు అస్థిపంజరంతో అనుసంధానం అయినప్పటి నుండి అతని శక్తి అనూహ్యంగా పెరిగింది. ఈరోజు 20 మైళ్లు నడిచి అధిక పరిమాణంలో అన్నం తిన్న తర్వాత కూడా ఆ సంచిని మోస్తున్నప్పటికీ అతనికి అలసట అనిపించలేదు. తన శరీరాన్ని బలపరుచుకోవడానికి సాధన చేసినప్పుడు మాత్రమే అతనికి ఒత్తిడి అనిపించింది. తన ఉదయపు సాధనను తలచుకుని అర్జునుడు వణికిపోయాడు. ఆకాశాలు, భూమి తనపై ఒత్తిడి తెస్తున్నట్లుగా ఆ ఒత్తిడి ఉంది. అది భయంకరంగా ఉంది. కాని ఒత్తిడి లేకుండా ఎదుగుదల ఎలా సాధ్యం? అత్యున్నత పరిమితులను దాటితే తప్ప నిజమైన సామర్థ్యం ఎలా బయటపడుతుంది? అప్పుడే ఒక వ్యక్తి తన నిజమైన శక్తిని గుర్తించి తన పరిమితులను అధిగమించి ముందుకు సాగగలడు. కాని ఇన్ని పిడిగుద్దులు, కాళ్లతో తన్నడాలు చేసినప్పటికీ అర్జునుడికి అస్సలు అలసట అనిపించలేదు.
అతనికి ఒత్తిడి అనిపించనప్పుడు తన శక్తిని ఎలా పెంచుకోవాలోనని ఆలోచిస్తూ అతను కొంచెం ఆందోళన, నిరాశకు గురయ్యాడు. ఆ బంగారు అస్థిపంజరం అతనికి అసాధారణమైన కోలుకునే శక్తులను కూడా ఇస్తోంది. దాంతో ప్రాథమిక పాఠశాల వ్యాయామాలు అతనికి నిరర్ధకంగా అనిపించాయి. దీని అర్థం అతను ప్రతి ఉదయం అరగంట మాత్రమే సాధన చేయగలడా? ఒక రోజులో 12 గంటలు ఉంటాయి. అతను అరగంట మాత్రమే సాధన చేయగలిగితే మిగిలిన సమయంలో ఏమి చేస్తాడు? నిద్రపోతాడు. ఇది అసాధ్యం. అర్జునుడు వెంటనే ఈ ఆలోచనను విరమించుకున్నాడు. వంట చేస్తూ తనను తాను పూర్తిగా ఎలా అలసిపోయేలా చేసుకోవాలోనని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇది ఇంకెవరైనా విని ఉంటే నవ్వు ఆపుకోలేక చచ్చిపోయేవారు. ఇతర సాధకులు తమ సాధనను సులభతరం చేసుకోవాలని కోరుకోగా, అర్జునుడు తన పరిమితులను అధిగమించాలని కోరుకున్నాడు. చివరికి అతను ఒక ప్రభావవంతమైన పద్ధతిని కనుగొనలేకపోయాడు. దానికి ప్రధాన కారణం తన సాధనకు సహాయపడటానికి అతనికి మందులు అవసరం కావడమే. ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి, కానీ వాటన్నింటిలో ఒకే ఒక ఉమ్మడి విషయానికి ఉంది: డబ్బు అవసరం. ఆ విశిష్టమైన గురుకులంలో కానుక పాయింట్లే కరెన్సీగా ఉండేవి. దురదృష్టవశాత్తు అర్జునుడి వద్ద కేవలం 12 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అన్నం వండిన తర్వాత అతను కడుపు నిండా తిన్నాడు. కూరగాయలు గాని, ఇతర వంటకాలు గాని లేకపోయినా కేవలం అన్నం మాత్రమే తినవలసి వచ్చినా అతను సంతృప్తి చెందాడు. చాలా రోజుల తర్వాత అతనికి ఇలా జరగడం ఇదే మొదటిసారి. అతను కడుపు నిండా తిన్న తర్వాత రాత్రి భోజనం చేశాక మళ్లీ సాధన చేయలేకపోయాడు. కాబట్టి అతను స్నానం చేసి పడుకున్నాడు. సాధన కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి అతను ఒక పరిష్కారం గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచిస్తుండగా అతనికి అకస్మాత్తుగా ఆ నల్ల పుస్తకం గుర్తుకు వచ్చింది. మొదటి పేజీలో ఏదో ప్రత్యేకమైనది దాగి ఉంది. కాబట్టి బహుశా మిగిలిన పేజీలలో కూడా ఇంకేదైనా ఉండవచ్చు. తన శక్తి సరిపోతే అతను ప్రతి పేజీని తెరవగలడు. మొదటి పేజీలో బంగారు అస్థిపంజరం ఉంది. అదే అతని ప్రస్తుత రూపాంతరానికి కారణం. రెండవ పేజీలో శరీరాన్ని బలపరిచే పద్ధతులు ఉన్నాయి. అవి బంగారు అస్థిపంజరం వెనుక దాగి ఉన్నాయి. మిగతా వాటితో సమకాలీనంగా ఉంది, కానీ మూడవ పేజీ ఇంకా ఖాళీగా ఉంది. అర్జునుడు దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు, కానీ తన శక్తి ఇంకా సరిపోదని నిర్ధారించుకున్నాడు. ఇప్పుడు మొదటి, రెండవ పేజీలు తెరుచుకోవడంతో అర్జునుడు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ రోజు ప్రయత్నించినా అతనికి ఏమీ అర్థం కాలేదు. చివరికి అతను అనుకోకుండా మూడవ పేజీని తెరిచి అకస్మాత్తుగా గాఢ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అర్జునుడు కనుబొమ్మలు పైకెత్తి మూడవ పేజీని చదవడం ప్రారంభించాడు. వెంటనే ఆ పేజీపై లెక్కలేనన్ని బంగారు పదాలు కనిపించడం ప్రారంభించి అతని మనస్సులో లీనమవ్వడం మొదలైంది. అప్పుడు ఆ పేజీ మధ్యలో ఒక చిన్న సుడిగుండం కనిపించి దానిలో నుండి ఒక పురాతన ధూపపాత్ర ఉద్భవించింది. ఈ అనూహ్య సంఘటన అర్జునుడిని ఉలిక్కిపడేలా చేసింది, కాని వెంటనే అతడు సంతోషించాడు. అవును, ఈ ఉదయం తాను 4వ స్థాయిలోకి ప్రవేశించలేదా? నిన్న రాత్రి వరకు అతడు 3వ స్థాయిలో ఉన్నాడు, కాని ఈ రోజు 4వ స్థాయిలో ఉన్నాడు. బహుశా అందుకే అతడు ఇంతకుముందు 3వ పేజీని తెరవలేకపోయాడు. అది కేవలం ఒక స్థాయి తేడా అయినప్పటికీ అది అతని గ్రహణశక్తికి ఆటంకం కలిగించింది. ఇప్పుడు ఈ విషయానికి అర్థం చేసుకున్నాక అర్జునుడు పశ్చాత్తాపపడ్డాడు. ఈ విషయానికి ఈ ఉదయమే తెలిసి ఉంటే అతడు ఇంత సమయం వృధా చేయవలసి వచ్చేది కాదు. తన మనసును శాంతపరచుకుని అర్జునుడు ఆ ధూపపాత్రను చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆ ధూపపాత్ర పరిమాణంలో పెద్దది కాదు, సామాన్య ప్రజలు ఉపయోగించే ఒక సాధారణ వస్తువు, కాని అది సగం మూసి ఉంది. దాని మూతి మీద ఒక మూత, కొన్ని చిన్న రంధ్రాలు ఉన్నాయి. అది పురాతనమైనది మరియు అత్యుత్తమ నాణ్యత కలిగినది, కాని చూడటానికి అంత ఆకర్షణీయంగా లేదు. అర్జునుడు దానిని మెల్లగా వాసన చూశాడు, కాని దానిలో ఏ వాసనా లేదు, మరియు అతను దానిని నెమ్మదిగా కింద పెట్టాడు. అది ఏ పదార్థంతో తయారు చేయబడిందో చాలాసేపు ఆలోచించినా అర్జునుడు కనుక్కోలేకపోయాడు. కేవలం తన సొంత ఆలోచనల ద్వారా మాత్రమే దానిని గ్రహించగలిగాడు. అతను తన మనస్సులో నిక్షిప్తమైన సమాచారంపై మాత్రమే ఆధారపడగలిగాడు. కొంతసేపటికి అర్జునుడు కళ్ళు తెరిచాడు. వాటిలో ఒక వింత కాంతి ఉంది. అతని మనస్సులో నిక్షిప్తమైన సమాచారం ప్రకారం ఈ ధూపపాత్ర అతని సాధన సమయంలో సహాయపడగలదు. ఆ ధూపపాత్రకు ప్రత్యేక శక్తులేమీ లేవు, కాని దానిలో మూలికలను కాల్చినట్లయితే
వెలువడే సువాసన ధ్యానానికి సహాయపడుతుంది. వేర్వేరు స్థాయిలకు వేర్వేరు మూలికలు అవసరం. దురదృష్టవశాత్తు అర్జునుడికి కొన్ని సందేహాలు కలిగాయి. అతని ప్రస్తుత స్థాయికి అవసరమైన మొక్కలు త్రిప్త వినాశక పుష్పం మరియు మృత మూలిక గడ్డి. అతని జ్ఞానం ప్రకారం ఈ రెండు మూలికలు అంత ఖరీదైనవి కావు, కానీ వాటిని కనుగొనడం అత్యంత కష్టం. వాటిలో కొద్ది మోతాదులో విషం కూడా ఉంది. వాటిని కొద్దిసేపు పీల్చడం వల్ల శాశ్వత హాని జరగదు, కానీ సంవత్సరాల తరబడి వాటికి గురికావడం వల్ల శరీరానికి తీవ్రమైన నష్టం వాటిల్లవచ్చు. ఈ రెండు మూలికలు నిజంగా అతనికి సహాయం చేయగలవా? ఈ మూలికలు యోగేంద్ర భవన్లో ఖచ్చితంగా లభిస్తాయి, కానీ ముసలి మెహదీలాల్ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే అతను వాటికి ఖచ్చితంగా అధిక ధర వసూలు చేస్తాడు. అర్జునుడి వద్ద అప్పటికే కొన్ని యోగేంద్ర పాయింట్లు మాత్రమే ఉన్నాయి, కాబట్టి అతను వాటిని అంత తేలికగా ఎలా ఖర్చు చేయగలడు? ఇప్పుడు అతనికి ఒకే ఒక మార్గం మిగిలింది. వాటిని కనుగొనడానికి అతనే స్వయంగా బ్లాక్ స్టార్మ్ పర్వతాలకు వెళ్ళాలి. అర్జునుడు ఇదివరకే అక్కడ వేటాడాడు, కాబట్టి అతనికి ఆ భౌగోళిక స్వరూపం సుపరిచితమే. బహుశా ఆ మూలికలు అతనికి అక్కడ దొరకవచ్చు. రేపు అతను ఆ పర్వతాలకు బయలుదేరతాడు. తన సమస్యలకు పరిష్కారం దొరకడంతో అర్జునుడు మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. కానీ నిద్రపోయే ముందు ఉదయం జరిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి మళ్లీ జరగకుండా ఉండేందుకు అతను 4వ పేజీని తనిఖీ చేయడానికి ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు ఏమీ కనిపించలేదు. అంటే ఈ పేజీని తెరవడానికి 4వ స్థాయి శక్తి సరిపోదని అర్థం. మరుసటి రోజు ఉదయం అర్జునుడు త్వరగా మేల్కొన్నాడు. ఆ సాధన అతని ఆధ్యాత్మిక సాధనపై ఎంతగానో ప్రభావం చూపింది. దాంతో తనకు ఉన్న కొద్ది సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. అతను అంత సోమరిపోతూ ఏమీ కాదు. అతను తూర్పు ఊదా శక్తిలో లీనమవ్వగా అతని బలమైన పిడికిలి యొక్క శక్తి క్రమంగా వెలువడటం ప్రారంభమైంది. నిన్నటితో పోలిస్తే ఒక స్థాయి ముందుకు వెళ్ళినప్పటికీ అర్జునుడు ఈ పిడికిలిలో పెద్దగా పురోగతి సాధించలేదు. అతను దానిని 20 సార్లు మాత్రమే పునరావృతం చేయగలిగాడు మరియు తన వీపును తాకినప్పుడు అతనికి భరించలేని నొప్పి కలిగింది. ఎవరో నలిపివేసినట్లుగా అతని వీపు, తుంటి మరియు ఎముకలు నొప్పితో విలవిలలాడాయి. అతను లోతుగా శ్వాస తీసుకుని ఆ ఊదా శక్తిని పీల్చుకున్నాడు. ద్రాహి అతని శరీరం బలపడింది. అతని నాడులు తెరుచుకోవడం ప్రారంభించాయి మరియు శరీరం నుండి మలినాలు బయటకు రావడం ప్రారంభించాయి. మరి ఇప్పుడు ఏమి జరుగుతుంది మరింత తెలుసుకోవడానికి యూనివర్సల్ ఎఫ్ఎం ఛానెల్లో అద్వితీయ యోధను వింటూ ఉండండి. మరి ఇప్పుడు ఏమి జరుగుతుంది అర్జునుడి ఈ కథలో మరింత తెలుసుకోవడానికి యూనివర్సల్ ఎఫ్ఎం ఛానెల్లో అద్వితీయ యోధను వింటూ ఉండండి. మీకు ఈ కథ నచ్చితే వెంటనే మా యూట్యూబ్ మరియు టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. తదుపరి ఎపిసోడ్ కోసం @universalfm కు మెసేజ్ చేయండి. పూర్తి కథను మిస్ అవ్వకండి. తదుపరి ఎపిసోడ్లో షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది.